ఏం చేస్తున్నారు? అక్కడ కూర్చోమ్మా, అక్కడ కూర్చో. तू अच्छा भाई, तुम्हारी तख्ती कहाँ है? ए, उनका दे, तुम्हारी तख्ती लेके। ए पिल्लो, మరి ఇప్పుడు ఏం చెప్పుకుంటామో? మణికంట ఎన్ని కొడుతున్నావు మణికంట? పలుకు పట్టుకొని అట్టే కూర్చున్నావు. చెప్పిన కదా నువ్వు దిద్దురా, వాటిని దిద్దుతే పడతాయి. అదే ఎవరన్నా పలకల పైన 6 అంకె రాసింది కదా, రాసిందా? మీ పలకలు అందరి దగ్గర ఉన్నాయి కదా? అందరి దగ్గర పలకలు ఉన్నాయా పిల్లలు? అనుకోండి, మీ పలకలు మీ చేతులలో ఉండాలి. 6 అంకె ఇప్పుడు నేర్చుకొని అదే 6 అంకెని ఆ స్లేట్ పైన రాయాలి. సరేనా? కింద పెట్టండి, ఆ పలకల్ని కింద పెట్టండి, మీ దగ్గర పెట్టండి. ఎవరి పలకలు వాళ్ళ దగ్గర పెట్టుకోండి. ఆ పలక పైన బల్బం పెట్టుకోండి. నేను అడిగినప్పుడు రాయండి. కొంచెం ఎందుకు జరుగు మనకంట, స్పేస్ ఇవ్వండి. కొంచెం ఎందుకు జరుగురా మనీ, కొంచెం ఎందుకు జరుగు. చోటు పడతలో ఎందుకు జరుగు. మరి ఎంత దూరం పోయి చూడాలి. ముందు జరుగు కొంచెం. ఏమైందమ్మా? ఏంటి రాసి పిందే ఉండదు. నేను జరుగుతున్నా జరగండి. ఒరే మీరు మాట్లాడుకుంటారా అని చెప్పనిస్తారా? ఎందుకురా ఎంతసేపు కూర్చున్నాడతారా? ఇక ఏం చెప్పరా ఇంకా? భలే నవ్వు వస్తున్నా మరి. హాయ్ మా అందరు మా ఫింగర్ పెట్టండి. మంచి చెప్పినప్పుడు వినాలి. వినుకుంటూ ఇప్పుడు టీచర్ ఏం చెప్తుందా అని చెవులతో ఏంటితో వినాలిరా. నేను చెప్పేది దేంతో వింటారు? ఇప్పుడు నా సౌండ్ ని దేంతో వింటున్నారు చెప్పండి. దేంతో వింటున్నారు? చెవులు మాత్రమే పనిచేయాలి. మౌత్ మీద అట్లా ఫింగర్ పెట్టండి. చెవులు మాత్రమే పనిచేయాలన్నా చెవులు మాత్రమే ఓపెన్ ఉంటాయి. ఇప్పుడు మౌత్ మీద ఫింగర్ ఏమేమన్నా? మౌత్ మీద ఫింగర్ ఏమన్నా? చేతి వేయి. నేను పలకనేది తింటున్నావు. పాడు ముద్ద వేసుకో. ఏం రా నీకు అర్థం కదారా? మాట నేర్చుకోవు రా. ఏం ఆదిత్య నీకు ఎట్లా అనిపిస్తుంది ప్రాణము? మర 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 ఇక మాట్లాడదు. ఇగో మాట్లాడినంతసేపు మాట్లాడాలి. నిశ్శబ్దంగా కూర్చోమన్నప్పుడు తర్వాత మాట్లాడమన్నప్పుడు అన్ని ఊర్లలో అన్నీ ఉంటాయి. మన ఊర్లో నేను ఉంది. నువ్వు మంచిగా అందరు కొంచెం మూతి మీద ఏలేసి కూర్చున్నానా? ఏలేంటి నానా? అందరు వేసిరా? చాలా మంచి పిల్లలు. మీరు మూతి మీద ఏలేసుకుంటే నాకేమైనా చెప్పనీకి వస్తుంది, లేకపోతే రాదు. వెరీ గుడ్.
ఇప్పుడు ఎందుకంటే చేస్తున్నావు ఇప్పుడు మీ స్లేట్ల పైన నేను అంకెలు రాస్తా. ఒరే ఆడ చాక్ తీసుకురా పో. అందరు లేవండి, ఎవరు ఒకరు లేవండి. ఇక్కడ అక్కడ ఆ బట్ట తీసుకురండి. నేను మీ పలకల మీద, మీ పలకలు ఉన్నాయా, ఈ పలకల పైన అంకెలు రాస్తా. అంకెలు రాసినప్పుడు మీరు నాకు ఆ అంకె
చెప్పండి. ఎంత ఇది? ఐదు తర్వాత 6, 6 తర్వాత 7. ఇప్పుడు మనం 7వ అంకె చెప్పుకోవాలి.